హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. బిగ్ బాస్ చరిత్రలో అనగా బిగ్ బాస్ 9 చరిత్రలో ఇంతవరకు ఇంత పెద్ద గొడవ అయితే జరగలేదు. అంత పెద్ద గొడవ ఈరోజు బిగ్ బాస్లో మనము చూడబోతున్నాము. అలాగే ఇద్దరు లేడీస్ మధ్యలో, ఇద్దరు జెంట్స్ మధ్యలో, ఒక జోడీ మధ్యలో గొడవలు అయితే చాలా బాగా జరిగాయి ఈరోజు. సో మన అందరికీ కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బిగ్ బాస్ చూసేది గొడవల గురించి కాబట్టి ఆ గొడవలని ఈరోజు జరిగాయి. కళ్యాణ్ పడాల వర్సెస్ ఒక జంటకు గొడవ జరిగింది. ఆ జంట ఎవరో కాదు, డిమాన్ పవన్ వర్సెస్ రీతు చౌదరి వర్సెస్ కళ్యాణ్ పడాల. అంటే డిమాన్ రీతు చౌదరి ఒక సైడు, కళ్యాణ్ పడాల ఒక సైడ్ ఉండి గొడవ అయితే చాలా పెద్ద గొడవ అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కొట్టుకునేంత వరకు అయితే వెళ్ళారు. ఇది 100% జెన్యూన్ అప్డేటు. కావస్తే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే 12th వీక్ నామినేషన్లో టోటల్ ఎంతమంది కంటెస్టెంట్లు వచ్చారో, అలాగే క్యాప్టెన్ అయినటువంటి రీతు చౌదరి బిగ్ బాస్ ఏదన్నా పవర్ ఇచ్చాడా అనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ ఈసారి ఓపెన్ నామినేషన్, సీక్రెట్ నామినేషన్ 2 నామినేషన్లు పెట్టాడు. ఇది పెట్టడానికి ముఖ్య కారణం ఏందనేది కూడా వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్కి మీరు ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. మీరు అనుకోవచ్చు, మీ ఇన్స్టా ఫాలో అవడం మాకేంది లాభంలో అంటే, బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఎపిసోడ్ కన్నా ముందే తెలియాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఒక 4,900 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో 5,000 ఫాలోవర్స్ అవుతారని మనసారా కోరుకుంటూ అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ ఈసారి 2 నామినేషన్ ప్రాసెస్ పెట్టడం జరిగింది. ఒక నామినేషన్ ప్రాసెస్ సీక్రెట్ నామినేషన్, ఇంకొక నామినేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ నామినేషన్. ఓపెన్ నామినేషన్ అంటే ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ లోపల ఫోటో వేసి ఎందుకు నామినేషన్ చేసావు అనేది గట్టి స్ట్రాంగ్ పాయింట్స్ అయితే చెప్పాలి. సో ఇక్కడ సీక్రెట్ నామినేషన్లో ఎవరిని నామినేషన్ చేశారంటే, బర్ని గారు తనుజ నామినేషన్ చేయడం జరిగింది. తనుజ దివ్యనికితను, ఇమాన్యుల్ డిమాన్ పవన్ని, సుమన్ సంజన గారిని, దివ్యానికిత బర్ని గారిని, రీతు చౌదరి కళ్యాణ్ పడాలని, సంజన గారు మన బర్ని గారిని, కళ్యాణ్ పడాల సుమన్ని, డిమాన్ పవన్ కళ్యాణ్ పడాలని ఓపెన్ నామినేషన్లో చేయడం జరిగింది. అలాగే సెకండ్ నామినేషన్ ఉంది కదా, ఫైర్ నామినేషన్. ఇదేమో సీక్రెట్ నామినేషన్. ఓపెన్ నామినేషన్, ఫైర్ నామినేషన్ ఉందిగా, ఆ నామినేషన్లో టోటల్గా ఎక్కువ ఓట్స్ తనుజ గారికి రావడం జరిగింది. దాని తర్వాత 3 ఓట్లు డిమాన్ పవన్కి రావడం జరిగింది. అలాగే 2 ఓట్లు కళ్యాణ్ పడాకి రావడం జరిగింది. ఇక్కడ తనుజ గారికి ఎక్కువ ఓట్లు రావడం ముఖ్య కారణం ఏంటంటే, తను సంచాలక్గా ఫెయిల్ డిసిషన్ తీసుకుందని చెప్పి అదొక కారణము. అలాగే లాస్ట్ వీక్ క్యాప్టెన్గా తను కొంచెం ఓవర్ అగ్రెసివ్, కొంచెం ఎక్కువ, అంటే ఆల్రెడీ తలకెక్కినట్లు మాట్లాడింది అని చెప్పి నాగార్జున గారు అన్నారు కదా, ఆ తప్పులు చేయడం వల్ల కొంచెం కంటెస్టెంట్లు మొత్తము తనుజ గారిని ఎక్కువ ఓట్స్ అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ కొందరు రివ్యూవర్లు ఏమంటారంటే, తనుజ గారిని టార్గెట్ చేశారు, తనుజ గారిని టార్గెట్ చేసి అంటే తప్పు చేసింది కాబట్టి టార్గెట్ అయింది, లేకపోతే ఎందుకు టార్గెట్ అవుతుంది, అనవసరంగా ఎవరు నామినేషన్ చేయరు కదా. సో ఇక్కడ ఏదో తనుజ గారికి సింపతి క్రియేట్ చేయాలని చెప్పి కొందరు రివ్యూవర్లు ట్రై చేస్తున్నారు. సో సింపతి అది ఏం లేదండి, తను తప్పు చేయడం వల్లనే కంటెస్టెంట్లు తనని నామినేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరిని నామినేషన్ చేశారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. బర్ని గారు కుటుంబంలో చిచ్చు పడింది. ఎందుకంటే బర్ని గారు తన కూతురు, తన చెల్లెలైనటువంటి తనుజ గారిని, దివ్యానికితనే నామినేషన్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఎపిసోడ్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే తనుజ డిమాన్ పవన్ని, అలాగే దివ్యానికితని నామినేషన్ చేయడం జరిగింది. ఇమాన్యుయల్ తనుజ గారిని, డిమాన్ పవన్ని, అలాగే సుమన్ శెట్టి సంజన గారిని, తనుజ గారిని, అలాగే దివ్యానికిత బర్నీని, అలాగే తనుజని, రీతు చౌదరి కళ్యాణ్ పడాలని, సంజయ్. ఇక్కడ రీతు చౌదరిని చూస్తే ఎంత బీపీ లేస్తుంది నాకంటే, రీతు చౌదరి క్యాప్టెన్ కావడానికి కారణమే, క్యాప్టెన్ కనే టాస్క్లో తన టీం కోసం కష్టపడి ప్రాణం పెట్టి గేమ్ ఆడిందే కళ్యాణ్ పడాల వల్ల క్యాప్టెన్ అయ్యి, సో ఈ కళ్యాణ్ పడాలని నామినేషన్ చేసింది. చూద్దాం ఏ పాయింట్ పైన నామినేషన్ చేసి, లేకపోతే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత మనము మన పాయింట్ ఏదో చెబుదాము. అలాగే సంజన గారు తనుజ గారిని, అలాగే బర్నీని, కళ్యాణ్ పడాల సుమన్ శెట్టిని, డిమాన్ పవన్ని, కళ్యాణ్ని, తనుజ, ఇమాన్యుయల్ వీరిద్దరు ఎవరో ఒకరిని నామినేషన్ చేయడం జరిగింది. ఈరోజు గొడవలు ఎవరెవరి మధ్య జరగబోతున్నాయంటే, ఒక జోడీ వర్సెస్ కళ్యాణ్ పడాలన్నారు కదా, ఆ జోడీ ఎవరో కాదు, రీతు చౌదరి, డిమాన్ పవన్ ఒక జోడీ వర్సెస్ కళ్యాణ్ పడాల అతిపెద్ద గొడవ అయితే జరిగింది. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కొట్టుకునేంత వరకు వెళ్ళారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో ఎపిసోడ్ చూడండి, మనం ఎవరు కరెక్ట్ ఎవరు రైట్ అనేది చెప్పలేము. కానీ నాకు తెలిసిన తర్వాత డిమాన్ పవన్ గత 4-5 వారాల నుంచి పర్సనల్
పవన్ కళ్యాణ్ పైన పెట్టుకుని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల కామనరు, డెమాన్ పవన్ కామనరు, ఎవరో ఒక కామనరు టాప్ 5లో ఉండాలని చెప్పి డెమాన్ ఆలోచిస్తుండో. అందుకోసమే కళ్యాణ్ పడాల మీద పర్సనల్ ఖర్చు పెట్టుకొని కంటిన్యూగా నామినేషన్ చేసుకుంటూ వస్తుండో. బట్ మనం ఉన్నాం కదా ప్రేక్షకులము, మన కంటిన్యూగా మన కళ్యాణ్ పడాలని సేవ్ చేసుకుంటూ వస్తున్నాము. మన ఎందుకన్నా అంటే నా ఓటు కూడా కళ్యాణ్ పడాలకి వేస్తున్నా కాబట్టి నేను మన అన్నాను. సో ఇక్కడ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అందరికీ వీడియో వెళ్ళాలి. సో అదేవిధంగా సంజన గారు వర్సెస్ రీతు చౌదరి కూడా అతిపెద్ద గొడవ జరిగింది. అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. కొన్ని వర్డ్స్ మనం విననటువంటి వర్డ్స్ కూడా సంజన గారు రీతు చౌదరి పైన వాడారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే బర్ని గారు వర్సెస్ తనుజ దివ్యనికిత గొడవ ఉండబోతుంది. అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ, ఇమాన్యుయల్ వర్సెస్ డెమాన్ పవన్, అలాగే తనుజ వర్సెస్ దివ్యనికిత, తనుజ వర్సెస్ డెమాన్ పవన్, తనుజ వర్సెస్ ఇమాన్యుయల్. సో చాలా గొడవలు అయితే ఈరోజు చూడబోతున్నాము. ఆల్మోస్ట్ ఆల్ 5 మెంబర్స్ తనుజ నామినేషన్ చేయడం జరిగింది, 3 మెంబర్స్ డెమాన్ పవన్ నామినేషన్ చేయడం జరిగింది, 2 మెంబర్స్ కళ్యాణ్ పడాల నామినేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. చాలా ఎంటర్టైన్మెంట్ అంటే చూసే ప్రేక్షకులకు మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకు ఎంటర్టైన్మెంట్ అంటే పక్కలో గొడవ పడుతుంటే మనం చూసి ఆనందిస్తాం కదా. సో ఆ గొడవలు అనేది ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరగబోతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ మీల్స్ చూసే ప్రేక్షకులందరికీ ఫుల్ మీల్స్ అయితే వస్తుంది. సో ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అనాలిసిస్ ప్రకారము బిగ్ బాస్లో ఉన్నటువంటి 9 కంటెస్టెంట్లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైతారో, కళ్యాణ్ పడాల్ అవుతారా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ ఎవరైతారో అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ అనాలిసిస్ ప్రకారము నామినేషన్లో ఉన్నటువంటి 9 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు తీస్తుంటాను. అలాగే మీ అనాలిసిస్ ప్రకారము టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు తీస్తుంటాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.